బ్రేకింగ్ న్యూస్ ముంబై నటి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అయితే ఇందులో మరో ట్విస్ట్ బయటపడింది. జట్వానీపై కుక్కలు విద్యాసాగర్ చేసిన ఫిర్యాదుల్లో కీలకమైంది ఫోర్జరీ కేసు. జత్వాని అరెస్టు కారణమైన డాక్యుమెంట్ ఫోర్జరీ అని, దానిని విద్యాసాగరే సృష్టించాడని ఆమె వాంగ్మూలం ఇచ్చారు. అయితే జగ్గయ్యపేటలోని స్థలాన్ని అమ్మడం కోసం చిండా వీర వెంకట నాగేశ్వరరాజు, అతని అల్లుడు బోరికటి భరత్ కుమార్ల నుంచి తాను కొనుగోలు చేసినట్లు ఫేక్ అగ్రిమెంట్ సృష్టించిందని ప్రధాన ఆరోపణలు చేశారు. ముంబై నటి కేసు కీలక మలుపులు తిరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అయితే ఇందులో మరో ట్విస్ట్ బయటపడింది అంటున్నారు. అసలు ఏంటి ఆ ట్విస్ట్? ప్రసూన, ఇది ట్విస్ట్ కాదు, అత్యంత కీలకమైన ట్విస్ట్ అని చెప్పాలి ఈ కేసులో. అంటే ముంబై నటి కాదంబరి నరేంద్ర కుమార్ జట్వానీ కేసులోన అత్యంత కీలకంగా ఉండే విషయం, ఆవిడ ఒక ఫోర్జరీ చేసింది. కుక్కల విద్యాసాగర్ అనే ఆ వ్యక్తికి సంబంధించిన దాదాపు భూమిని 5 ఎకరాల భూమిని 5 లక్షల అడ్వాన్స్ తీసుకుని చిండా వీర వెంకట రమణ చిండా వీర వెంకట నాగేశ్వరరాజు, అతని అల్లుడు కోరికాటి భరత్ కుమార్లకు అమ్మింది అనేది ఒక కీలకమైన ఒక ఆరోపణ. దీనిపైన ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకంటే ఇప్పుడు 2024 అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన దీనిపైన ఫిర్యాదు నమోదైంది. కుక్కల విద్యాసాగర్ తనని జట్వానీ అనేక విషయాల్లో కీలకంగా మోసం చేసింది, బ్లాక్ మెయిల్ చేసింది అంటూ కేసు నమోదు చేశారు. ఇందులో 420తో పాటు దాదాపు 7 కేసులు నమోదైనవి. అంటే ఫిబ్రవరి నెలలో నమోదైన ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ చెప్పిన దాంట్లో అత్యంత కీలకమైనది, తనకి సంబంధించిన ఒక భూమి ఏదైతే ఉందో ఈ భూమి జగ్గయ్యపేటలో సర్వే నంబర్ 396 భూమిలో 5 ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ తాను చేసినట్టుగా ఒక అగ్రిమెంట్ సృష్టించి తన సంతకాలు ఫోర్జరీ చేసి మరో 2 సాక్షులను సృష్టించి ఈ చిండా వీర వెంకట నాగేశ్వరరాజు, అతని అల్లుడు బోరకాటి భరత్ కుమార్ కు అమ్మడానికి కోసం ఒక 5 లక్షల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ గా తీసుకున్నారనేది కీలకమైన ఒక ఆరోపణ. అంటే దీనిపైన ఆ నటి మోసపోయిందంటూ ఆమె ఈ మొత్తం అన్ని ఫేక్ ఆరోపణలు, మరోవైపు అమ్మాయిని వేధించారంటూ ఇప్పటికే దాదాపు ఒక 4 రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో నిన్న ముంబై నటి కాదంబరి నరేంద్ర కుమార్ దీనిపైన వివరణ ఇచ్చేందుకు, పూర్తి వివరాలు తెలియజేసేందుకు ఇక్కడికి చేరుకుంది. అంటే విజయవాడ చేరుకున్న 24 గంటల్లోనే ఏదైతే ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిందని చెప్తున్నారో, చిండా వీర వెంకట నాగేశ్వరరాజు అతని అల్లుడికి అమ్మిందని చెప్తున్నారో, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒక కీలకమైన ట్విస్ట్ లో భాగస్వాములు అయ్యి తామకు అమ్మలేదు, తమని ఈ కేసులో ఇరికించారని సిపికి లేఖ రాయడంతో పాటు ఫిర్యాదు చేయడం అనేది అత్యంత కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది. దీంతో ఏదైతే అంతకు ముందు చేసిన ఆరోపణలన్నీ కూడా ఒక ఫేక్ గా మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు నాగేశ్వరరాజు అతని అల్లుడు కూడా భరత్ కూడా చెప్తున్న దాంట్లో మా ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారు, తమకు ఎటువంటి సంబంధం లేదు, తమ ఈ క్రయ విక్రయాల్లో ఏ విధంగా పాల్గొలేదనేది చెప్పడంతో ఈ ట్విస్ట్ ఏర్పడింది. అయితే 5 లక్షల రూపాయలు అనేది వీళ్ళు దీనికి ఒక క్లారిటీ ఈ ఫిర్యాదులు ఇవ్వలేదు. అయితే పూర్తిగా ఈ కంప్లైంట్ తాము ఈ క్రయ విక్రయాల్లో పాల్గొలేదు, తమ ఇరికించారు, తమ ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా ఈ 5 లక్షలు తీసుకున్నట్లు గానీ, ఇది ఫేక్ డాక్యుమెంట్ ఆమె జట్వాన్ని సృష్టించినట్టు గానీ లేదనేది కీలకంగా తేలిపోయింది. అంటే దాదాపుగా ఈ డాక్యుమెంట్ ని మనం తీసుకుంటే 2018లోన 30వ తేదీన ఈ డాక్యుమెంట్ ఆమె సేల్ అగ్రిమెంట్, నకిలీ సేల్ అగ్రిమెంట్ చేసినట్లుగా ఈ ఏదైతే విద్యాసాగర్ తన ఫిర్యాదులోన పేర్కొన్నాడు. అది కూడా 2024 జనవరి 29వ తేదీన తనకి ఈ విషయం తెలిసిందని, అంటే తన స్థలాన్ని పూర్తిగా ఆమె 5 ఎకరాల స్థలాన్ని తాను రాసినట్లు ఒక అగ్రిమెంట్ సృష్టించి వీళ్ళిద్దరికి అమ్మడానికి అడ్వాన్స్ తీసుకున్నట్లుగా తనకి జనవరి నెల 29వ తేదీన తెలిసిందని చెప్పాడు. అంటే అగ్రిమెంట్, ఈ ఫేక్ అగ్రిమెంట్ కాగితాన్ని సబ్మిట్ చేయడంలో అందులో 2018 ఉంది. అంటే 6 సంవత్సరాల పాటు తనకి ఈ విషయాన్ని తెలియదు అనే విషయాన్ని చెప్పారు. అది కూడా ఈ ఫిబ్రవరి నెలలో 2వ తేదీన ఆయన ఉదయం 6 గంటలకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు కీలకంగా ఉండే ఇష్యూ అంతా ఒక నకిలీ ఫేక్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ సృష్టించి 5 లక్షల రూపాయలు తీసుకుందనేది. కాబట్టి దీంట్లో పూర్తిగా చిక్కుముడి వీడిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో మిగతా కేసులు ఏమవుతాయి అనేది ఇవి కూడా ఫేక్ అని తేలే అవకాశం ఉందనేది ఒక కీలకమైన చర్చ అయితే సాగుతోంది. రైట్, థాంక్యూ గణేష్.